మంత్రి ఆర్కే రోజా మంత్రిగా ఏం వెలగబెట్టిందో ఏమో తెలియదు గాని సదరు హోదా అడ్డం పెట్టుకుని చాలా దందాలు చేస్తూ కోట్లు వెనకేసిందనేది నగరివాసులు చెప్పే మాట. నిజానికి రోజా మైనింగ్ అక్రమాలు, భూకబ్జాల నుంచి ఆఖరికి తిరుమల దర్శనాల టికెట్లు అమ్ముకునే వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బాగానే ఆమ్యామ్యా గడిస్తోందని చర్చ ఎప్పటినుంచో నడుస్తూనే ఉంది. ఈ దందాల్లో తమ షేర్ ఎగ్గొడుతోందనే మంత్రి పెద్దిరెడ్డి వర్గం రోజాపై గుర్రుగా ఉందనేది చిత్తూరులో ఓపెన్ సీక్రెటే. ఆ విషయం కాస్త పక్కన పెడితే రోజా పలు ప్రైవేట్ సెటిల్మెంట్లు కూడా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది అని చెప్పే న్యూస్ ఒకటి రీసెంట్ గా బయటకు పొక్కింది. తాజాగా మంత్రి రోజా నుంచి తమకు ప్రాణహాని ఉందని ఓ ప్రేమ జంట సంచలన ఆరోపణలు చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోవడం లేదని ఆరోపించింది. మంత్రి రోజా ఆదేశాలతోనే పోలీసులు తమకు రక్షణ కల్పించడం లేదనేది వారి వాదన. అసలు విషయం ఏంటంటే చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన ప్రవీణ, నెల్లూరుకు చెందిన జిలానీలు 6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే మతాంతర వివాహానికి ప్రవీణ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో మేజర్ అయిన ప్రవీణ ఇంటి నుంచి పారిపోయి జిలానీని రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఇది తెలిసిన ప్రవీణ పేరెంట్స్ మంత్రి రోజాను ఆశ్రయించి ఓ డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. దీంతో రోజా రంగంలోకి దిగి తనకు అందిన ప్యాకేజీకి తగ్గట్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందనేది ఆ కొత్త జంట చెప్పే మాట. అందుకే మంత్రి రోజా నుంచి తమకు ప్రాణహాని ఉందని ప్రవీణ, జిలానీలు వాపోతున్నారు. తమకు ఏదైనా జరిగితే రోజాదే బాధ్యత అని వారు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రకారం డీజీపీకి వారు ఫిర్యాదు చేసి రక్షణ కల్పించాలని కోరారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. రోజా కలెక్షన్ క్వీన్ గా మారిందని, అందిన కాడికి డబ్బులు తీసుకుని ప్రేమ వ్యవహారాల్లో తలదూరుస్తుందనేది లోకల్ గా టాక్ నడుస్తోంది. రోజా అడుగుపెట్టాక ఏపీలో టూరిజం దారుణంగా పడిపోయింది. 910 కిలోమీటర్లు కోస్టల్ బెల్ట్ పెట్టుకుని ఎన్నో బీచ్లను డెవలప్ చేసే అవకాశం ఉన్నా, వేల ఉద్యోగాల కల్పనకు ఛాన్స్ ఉన్నా కేవలం జగన్ భజనకే రోజా పరిమితమవుతోందనేది పర్యాటక రంగ నిపుణులు అంటున్న మాట. ఇసుక దందాలు, మైనింగ్ అక్రమాలు, భూ కబ్జాలు చాలక దేవుడు దర్శనానికి కూడా ఎలైట్ ఫ్యామిలీస్ నుంచి ప్యాకేజీలు తీసుకుంటున్న రోజాకు ఇంకా ధనదాహం తీరడం లేదట. అందుకే ప్రేమ జంటలను విడదీసేందుకు ప్లాన్ చేస్తూ పాపాలు మూడగట్టుకుంటుందనేది సోషల్ మీడియాలో మంత్రి రోజాపై సెటైర్లు పేలుతున్నాయి. మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని సొంత బిజినెస్లు చేసుకుంటోన్న రోజాకు ఈసారి నగరి ప్రజలు గట్టిగా షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ప్రేమ వ్యవహారాల్లో మహామహులే తలదూర్చి చేతులు కాల్చుకున్న ఉదంతాలున్నాయి. మరి రోజా ఇప్పుడు ఏం కాల్చుకోబోతోందా అని అంతా ఎదురు చూస్తున్నారు. వర్ణాలెప్పుడూ బ్యాగ్ లో పెట్టుకుని క్యారీ చేస్తే బెటరేమో. రోజా గారు ఆలోచించండి. జగన్ కి వచ్చే ఎన్నికల్లో తన పతనం గ్యారంటీ అనే క్లారిటీ వచ్చేసరికి పూర్తి డిఫెన్స్ లోకి వెళ్లాడనిపిస్తోంది. వై నాట్ 175 అనేది కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ అని జగన్ కు కాస్త లేటుగా అయినా తెలిసొచ్చినట్లు అనిపిస్తోంది. అందుకే బటన్ నొక్కే కార్యక్రమాల్లోనూ శంకుస్థాపనల పేరుతో శిలాఫలకాలు పాతడానికి వెళ్లినప్పుడు మాట్లాడే సభలో జగన్ స్వరం మారింది. అనుమానం పెనుభూతం అన్నారు పెద్దలు. నిజానికి జగన్ కి మధ్య చాలా డౌట్లు వచ్చేస్తున్నాయి. జనాన్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడల్లా జగన్లో నిన్న మొన్నటి వరకు ఓ రకమైన అహంకారపు ధోరణి కనిపించేది. అయితే ఇప్పుడు ఆయన గొంతులో ఎప్పుడూ లేనంతగా ఓ సన్నని వణుకు కనిపిస్తోంది. సొంత పార్టీ నేతల్నే నమ్మే పరిస్థితి లేనంతగా అనుమానం అనే భూతం జగన్ను ఆవహించిందా అనిపిస్తోంది. తాజాగా మాచర్ల సభలో జగన్ చేసిన ప్రసంగం వైసీపీ నేతల్లోనే పెద్ద చర్చకు దారితీసింది. జగన్ ఏంటి ఇలా లేనిపోని కొత్త డౌట్లు పెడుతున్నాడంటూ అంతా చెవులు కొరుక్కుంటున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే సొంత పార్టీలో కోవర్టుల బెడద ఉండదనేది చూచాయిగా జగన్ ఇచ్చిన హింట్. అంటే వైసీపీని ఓడించేందుకు సొంత పార్టీ నేతలే కోవర్టులుగా అవతరించబోతున్నారనేది ఆయనకొచ్చిన సరికొత్త అనుమానం. మరి ఇది జస్ట్ డౌటే అయితే పర్లేదు. నిఘా వర్గాలు సైతం ఇలాంటి ఫీడ్బ్యాక్ నే జగన్ ఇచ్చి ఉంటే ఈసారి వైసీపీ పుట్టి మునగడం ఖాయమనేది విశ్లేషకుల మాట. నిజానికి 4.5 వైసీపీలో ఎక్కడ చూసినా అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ అసమ్మతుల కుంపట్లు రగులుతూనే ఉన్నాయి. అధిష్టానం మీద గుర్రుగా కొందరుంటే మరికొందరు జగన్ వ్యవహార శైలి నచ్చక కారాలు మిరియాలు నూరుతూ సమయం కోసం వేచి చూస్తున్నారు. ఇంకొందరిలో తమ లోకల్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చాలా చోట్ల పెద్ద లీడర్ల మధ్య కూడా ఆధిపత్య పోరు కనిపిస్తోంది. ఇంటా బయట ఇంతగా రచ్చ జరుగుతుండటంతో వీరిలో చాలా మంది ఈసారి వైసీపీకి దెబ్బ కొట్టే ఛాన్స్ లేకపోలేదనేది జగన్ అనుమానం.
అసంతృప్తి ఒక్కసారి మొదలైందంటే అది లోపల పార్టీని దహించి వేస్తుందనేది జగన్ నమ్మకం. ఎన్నికల సమయానికి అంతర్యుద్ధాలు కాస్త ముదిరి కోవర్టుల రూపంలో పార్టీకి చేటు చేస్తాయనేది జగన్ అంచనా. అందుకే ముందే తనకంతా తెలుసు అనే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ పార్టీలో కోవర్టులున్నారు అనే సంకేతాలిచ్చాడు జగన్ రెడ్డి. అయితే ఎటూ 2024లో ఓటమి తప్పదని తెలిసిన జగన్ రేపటి రోజున ఓడిపోయాక ఇదంతా పార్టీలో ఉన్న కోవర్టుల పనేనని, ఆ నెపాన్ని వారి మీదకు తోసేందుకు ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడా అనిపిస్తోందనేది రాజకీయ విశ్లేషకుల అనుమానం. ఏది ఏమైనా జగన్లో అభద్రతాభావం అణువణువునా కొట్టొచ్చినట్లు కనిపిస్తోందనేది నమ్మక తప్పని నిజం. మరి కోవర్టుల ఏరివేతలో భాగంగా ఎందరి ఫోన్లు ట్యాప్ చేస్తాడో, మరెందరి మీద నిఘా పెడతాడో చూడాలి. మరి అదే జరిగితే జగన్ తీరు నచ్చక విభేదించిన ఓ కోటంరెడ్డి, ఓ రామనారాయణ రెడ్డి, ఓ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఓ ఉండవల్లి శ్రీదేవిలా ఎంతమంది బయటకొస్తారు అనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. యువర్ టైమ్ ఈజ్ అప్ మిస్టర్ జగన్ రెడ్డి. ఓటమి అంచున ఉన్న జగన్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో గెలిచేందుకు సర్వశక్తులు వడ్డడానికి పావులు కదుపుతున్నాడు. ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలని మరి ఎవరు నూరిపోశారో తెలియదు కానీ సొంత పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రుల మీదే మెయిన్ గా ఫోకస్ పెట్టాడు. ఐపాక్ టీం ర్యాంకింగ్ సరిగ్గా లేని వారికి టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో మంత్రులలో ఈసారి ఫస్ట్ వికెట్ పడేది డిప్యూటీ సీఎం నారాయణ స్వామిదేననే టాక్ వినిపిస్తోంది. ఐపాక్ సర్వేలో వెనుకబడిన వారిని పక్కకు తప్పిస్తామని కూడా జగన్ చాలాసార్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో టికెట్లు ఫైనల్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టేశాడు జగన్ రెడ్డి. అయితే ఈ దఫా చాలా మంది మంత్రులకు, ఎమ్మెల్యేలకు పక్కన పెడతారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కేబినెట్లో ఉన్న చాలా మందికి వచ్చే ఎన్నికల్లో టికెట్ డౌట్ అనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి ఈసారి టికెట్ లేదని తెలుస్తోంది. వైసీపీ చేయించుకున్న ప్రతి సర్వేలో నారాయణ స్వామి వెనుకబడినట్లు తెలుస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా సొంత పార్టీ వాళ్లే పావులు కదుపుతున్నారని, ఆయనకి తీవ్రంగా అసమ్మతి సెగ ఉందని జగన్ కు సమాచారం వెళ్లిందట. ప్రస్తుతం నారాయణ స్వామి గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. డిప్యూటీ సీఎం అయిన దగ్గర నుంచి ఆయనకి నోటి దురుసు ఎక్కువైందనే గుసగుసలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి ఆయనకి పొసగడం లేదని, దాదాపు 60,000 పైచిలుకు ఓట్లున్న ఆ వర్గం ఈసారి నారాయణ స్వామికి టికెట్ ఇస్తే తాము వ్యతిరేకంగా పనిచేస్తామని అధిష్టానానికి తేల్చి చెప్పేసిందని సమాచారం. అంతేకాదు ప్రస్తుతం జగన్ తన టీం మీదే రకరకాల సర్వేలు చేయించుకుంటున్నాడు. నిఘా వర్గాల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. ఒక్కటంటే ఒక్క సర్వేలో కూడా నారాయణ స్వామికి అనుకూలంగా ప్రోగ్రెస్ రాలేదని తెలుస్తోంది. అసలు ట్విస్ట్ ఏంటంటే వైసీపీ మంత్రులు, సీనియర్లు ఈసారి తమ పార్టీ ఓటమి ఖాయమనే విషయాన్ని పసిగట్టేశారట. దీంతో టికెట్ కావాలని గట్టిగా అడిగేవారే లేకుండా పోయారని సమాచారం. ఇప్పటికే మంత్రి నారాయణ స్వామికి దీనిపై మంచి క్లారిటీ ఉన్నాడట. 6 నెలల క్రితమే నాకసలు ఈ రాజకీయాలే వద్దన్నట్లు సన్నిహితుల దగ్గర వాపోయాడట సదరు మంత్రివర్యుడు. ఎటూ ఈసారి వైసీపీ పతనం ఖాయమని, అనవసరంగా పోటీ చేసి డబ్బులు తగలేసుకోవడం దండగా అనే ఫీలింగ్తో డిప్యూటీ సీఎం ఉన్నట్లు సమాచారం. జగన్ టికెట్ ఇచ్చినా తాను ఈసారి పోటీకి సిద్ధంగా లేనని నారాయణస్వామి తేల్చి చెప్పేశాడట. అంటే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని చిన్నప్పుడు చదువుకున్న పద్యం డిప్యూటీ సీఎంకు మాబాగా వంటబట్టినట్లనిపిస్తోంది. ఉదయం లేస్తే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ తెగ జపం చేసే జగన్ రెడ్డి అసలు రంగు బయటపడింది. ఆ మధ్య కొన్ని కులాల ఓట్ల కోసం వారిని ఎస్టీల్లో చేర్చి వారి ఆగ్రహాన్ని చవిచూసిన జగన్ రెడ్డి చడీ చప్పుడు కాకుండా బీసీలకు ఎసరుపెట్టే జీవో తెచ్చి వేడుక చూస్తున్నాడు. బీసీ జనగణన అంటూ ఓ అతిపెద్ద డ్రామాకు తెరతీసింది జగన్ సర్కార్. పద్ధతి పాడు లేకుండా రాజకీయ సర్వేల ఓ యాప్ని రూపొందించి ప్రక్రియ ప్రారంభించే ముందుగానే 21 కులాల్ని ప్రాంతాల వారీగా విభజిస్తూ బీసీ కులాల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా కులాలకు చెందిన వారు తీవ్రంగా కలవరం చెందుతున్నారు. ప్రస్తుతం ఏపీలో ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. కొత్త ఉత్తర్వుల ప్రకారం శెట్టి బలిజలు ఇక రాయలసీమలో బీసీలు కాదు, ఓసీలు. అదే ఇతర ప్రాంతాల్లో బీసీలు. ఇలా మొత్తం 21 కులాలపై తికమక జీవో జారీ చేసి తాను నిజంగానే ఓ తుగ్లగని నిరూపించుకున్నాడని బీసీ సంఘాలంటున్నాయి. ఈ 21 కులాలు రాష్ట్రం మొత్తం బీసీ హోదా పొందలేరు. కొన్ని ప్రాంతాల్లోని కులాలు వారికి బీసీ హోదా వస్తుంది, మిగతా వారు ఓసీలు. దీంతో ఈ నిర్ణయం వల్ల ఆ 21 బీసీ కులాలు ప్రజలు, ముఖ్యంగా యువత తీవ్రంగా నష్టపోనున్నారు. అయితే ఇదంతా పొలిటికల్ జిమ్మిక్కుగా విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు. గాయం చేసేది జగనే, మందు రాసేది ఆయనే అనేది వారి అభిప్రాయం. అంటే జీవో ఇచ్చినట్టే ఇచ్చి వారిని భయపెట్టి వారితో పెద్ద ఎత్తున ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు జరిగేలా చేసి చివరికి వారినేదో ఉద్ధరిస్తున్నట్లు ఆ జీవో వెనక్కి తీసుకుని
తానేదో పెద్ద మేలు చేసేశాననే కలరింగ్ ఇచ్చే వ్యూహంలో భాగమే ఈ డ్రామా ఇదంటూ రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు తాము ప్రాంతాల వారీగా బీసీ కులాల్ని చీల్చి ఓసీలుగా గుర్తిస్తోన్నట్లు నాటకాలాడుతోంది. పోరాటాలు ఆరాటాలు అయ్యాక ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుని వారితోనే పాలాభిషేకాలు పెరుగాభిషేకాలు చేయించుకోవాలనే చీప్ ప్లానే ఇదని విపక్షాలంటున్నాయి. గతంలో ఉద్యోగుల విషయంలోనూ ఇలాగే జగన్ సర్కార్ వ్యవహరించిందనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇదంతా ఎన్నికల జిమ్మిక్కుగా కొందరు కొట్టిపారేస్తుంటే మరోవైపు బీసీ సంఘాలు మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నాయి. మళ్లీ జగన్ గెలిస్తే ఇలాగా తమని విభజించి పాలిస్తాడని, అందుకే ఈసారి తామెవ్వరం వైసీపీకి ఓటు వేసేది లేదని తేల్చి చెబుతున్నాయి బీసీ సంఘాలు. దీంతో జగన్ వ్యూహం బెడిసి కొట్టడమే కాదు, తాను తీసిన గోతులో తానే పడినట్లయింది. చెరపకురా చెడేవు అని పెద్దలు ఊరికే అనలేదు జగన్ రెడ్డి గారు.